మాట్లాడాలి, నా వాళ్ళు అనుకుని ప్రవర్తించాలి. అది మానవతా లక్షణాలు అంటారు, అది ప్రజాస్వామ్యవాదం అంటారు దాన్ని. కానీ ఓటేసినోడే నావోడు, ఓటేసిన నావోడు కాదంటే కాదు. ఇప్పుడు ఆ బేగర్ రామరెడ్డి లెక్క ఆమెకే వేయచ్చు, ఉన్న సర్పంచ్ కాదు ఇప్పుడు సర్పంచ్కి వేయచ్చు. చూసింటారు లోపలికి, చూసింటారా, సాక్ష్యం ఉందా? కాదు కదా. ఓటు వేసినా వేయకుండా మనోళ్ళు అనుకోవాలి. కానీ ఏదేమైనా ఇది మాత్రం పద్ధతి. పవార్ గారు చేసింది కూడా పద్ధతి కాదు. ఆయన 22 నాడు తీర్మానం ఉంది, 16 నోటీస్ ఇచ్చాడు. నీ తీర్మానానికి నోటీస్కి పొందలేదు, కరెక్ట్ పద్ధతి కాదు. అట్లా ఒక అధికారిగా ఉండి, ఒక గ్రామ సెక్రటరీగా ఉండి శాంతితో వాతావరణంలో అవసరం సర్పంచ్ సంబంధించాలి. సర్పంచ్ చట్టం గురించి సెక్రటరీ తెలుసు బాగా. సర్పంచ్ గారు అది కరెక్ట్ కాదు, మనం వెయ్యలేము, మనం కూలగొట్టలేము, మనది బాగా జాగా, తహసీల్దార్కి ఇవ్వాలి. తహసీల్దార్ కలెక్టర్ అడుగుతాడు, ఆర్డీఓని అడుగుతాడు, అక్కడ డిపిఓ ఉన్నాడు కావాలంటే పై అధికారి. ఎవరితో పర్మిషన్ తీసుకోవాలి కదా. మరి పర్మిషన్ తీసుకోకుండా అన్ని ఇష్టం చట్టాన్ని చేతులు తీసుకుంటే అది మంచి పద్ధతి కాదు. నేను దాని మీద తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఏది ఏమైనా బేగర్ రాముల కుటుంబం చాలా అన్యాయం ఈ రకంగా చేసుడు. ఈ రోజులలో కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 78-79 తర్వాత కూడా ఇంకా ఎస్సీల మీద ఈ రకంగా దాడులు జరుగుతున్నాయంటే, ఈ రకంగా హరాస్మెంట్ చేస్తున్నట్టే ఇక ప్రజాస్వామ్యం ఏమనుకోవాలి మేము? అంబేద్కర్ గిట్లా రాజ్యాంగం రాసింది పగడబంది చేయకపోతే మరి మా ఎస్సీలందరూ ఎస్సీలందరినీ పాకిస్తాన్లకు ఇంకో దేశానికి పంపుతారా ఏం చేస్తూ అర్థమైతలేదు. ఈ వ్యవస్థ చూస్తుంటే ఇంత అన్యాయం, దౌర్భాగ్యం ఇది, దౌర్భాగ్యమైన చర్య ఇది. ఏంది ఇది? ఓటు వేసినా వేయకుండా మావడం అనుకోవాలి, అది అవసరం లేదు. అయినా ఇల్లు రావడము వాళ్ళకి ఏముంది పాపము? ఆమె తులయో చచ్చిపోతే కొన్ని ఒక గుండు లేదు, మెడల బంగారం లేదు, గర్భంలో పట్టుకొని గీల మీద ఉరమిసిన బ్రహ్మాస్త్రం ఈ ప్రసాద్ రెడ్డి గారు చేసుడు. నేను పోలీస్ శాఖ వారిని, నేను ఎస్పీ గారికి కూడా మాట్లాడినా, ఎస్పీ గారు కూడా మాట్లాడుతున్నాడు. నేను ఎస్పీ గారికి ఈ సందర్భంగా నేను డైరెక్షన్ ఇస్తూ ఉన్నా. ఇమ్మీడియట్ గా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా జైలు తోలాలి. వాళ్ళు ఆస్తి నష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ ఏం చెప్తుందనంటే, ఆస్తి ధ్వంసం చేసిన వాళ్ళు వచ్చిన దాడికి వచ్చిన కులపేరుని తిట్టిన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి వాళ్ళ మీద. ఆస్తి ధ్వంసమైంది కనుక తప్పకుండా జైలుకు పంపేటువంటి చేయాలని చెప్పి నేను ఎస్పీ గారు డైరెక్షన్ ఇస్తున్నా. ఇక్కడ నుంచి ఎస్పీ కోసం మళ్ళీ కూడా మాట్లాడతా. ఇక్కడ డైరెక్ట్ యాడికి పోను, కలెక్టర్ ఆఫీస్కి పోతా, ఎస్పీ గారిని పిలిపిస్తా, కలెక్టర్ పిలిపిస్తా, అది చెప్పిపోతా. ఆ రకంగా చేయాలి. ఇమ్మీడియట్ గా విలేజ్ సెక్రటరీ కూడా తక్షణం సస్పెండ్ చేయాలి. ఆయన చాలా తప్పు. ఏ విధంగా చేస్తున్నారు తప్పు ఇది. బాబు గడబడి చేయకుండా చేయాలి. ఏది ఏమైనా ఆ కుటుంబాన్ని, బేగర్ రాము కుటుంబాన్ని తప్పకుండా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆదుకుంటుంది, తప్పకుండా న్యాయం చేస్తుంది, వాళ్ళ కోసం పోరాటం చేస్తుంది. మేము వాళ్ళని అట్టిగా వదిలిపెట్టాము. ఎంతటి దోషం ఇంకో ఇప్పుడు 6 కేసు నమోదు అయినట్టు నా దృష్టికి వచ్చింది. 6 కాదు, ఇంకా 10 మంది ఉన్నా కానీ ఈ కుట్రకొని వాళ్ళు ఉన్నారు. ఆ జేసీబీ ఏదైతే ఉన్నదో జేసీబీ సీల్ చేసిండ్రా చేయాలి. మరి అర్జెంట్ గా జేసీబీ బ్యాన్ వచ్చేసి ఆ జేసీబీ నడిపించడం మీద కేసు కావాలి. జేసీబీ సీల్ చేయాలి, సీల్ చేసి చేయాలి, అర్జెంట్ సీల్ చేయాలి. 24 గంటల్లో నేను ఒకటే ఉంటున్నా. 24 గంటలల్లో జేసీబీ సీల్ చేయాలి. వీళ్ళందరినీ జైలుకు పంపాలి. ఇంకోళ్ళు కుట్రకొని ఇంకోళ్ళు దాగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపాలి. ఇంకా 6 కాకుండా ఇంకోళ్ళు కూడా పంపాలి. వాళ్ళందరినీ కూడా తక్షణ 24 గంటలు సస్పెండ్ చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారిని కూడా నేను డైరెక్షన్ ఇస్తా ఉన్నా. అందరిని సస్పెండ్ చేయాలి, వాళ్ళు జైలుకు పంపాలి, తక్షణ చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబానికి ఇమీడియట్ రిలీఫ్ కోసం ఆ ఇల్లు కూడా, అమ్మ మీరు బాధపడి ఆ ఇల్లు కూడా కట్టిపించి ఏర్పాటు చేసే బాధ్యత మేము ఎస్సీ తీసుకుంటుందమ్మా. మీకు పైసలు ఇప్పిస్తా, గవర్నమెంట్కి వెళ్ళి నేను తీసుకుంటా. ఎంత అన్యాయం అంటే, ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దళితుడు, ఈ జిల్లా ఉన్నటువంటి మంత్రి మా జాతికి సంబంధించినటువంటి మంత్రి దామోదర రాజనరసింహ గారు. మరిగా మా మంత్రి ఉంటాడు, ఈడ మా ఎమ్మెల్యే ఉంటాడు. ఎస్సీలకి ఇంత రక్షణ లేకపోతే ఇక మేము ఎవరు చెప్పుకోవాలి, ఏం చేయాలి, ఎటుపోవాలి అర్థం కాని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏంది ఇది? ఒకసారి చూస్తూ ఉంటే నిమ్మలేసుకుంటే ఇంత సమస్యలు.